అండి ఇడ్లీ చేసుకోవటానికి పిండి వేసి పెట్టుకున్నాను రాత్రే. దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. దాన్ని బాగా తిప్పుకుందాం, గంటి పెట్టి. గట్టిగా ఉందండి, కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ నేను గ్యాస్ మీద అట్లా ఇది పెట్టానండి, ఇడ్లీ పాత్ర. ఇడ్లీ అంతా వేసుకున్నాను. దీని మీద మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. శనగెత్తనాలు చట్నీ చేస్తున్నాను. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు 10 కాయలు, ఎండుశనగపప్పు, శనగెత్తనాలు వేసి బాగా వేయించుకుందాం. ఒక ఆయిల్ వేసి, ఒక పొట్టేనండి, ఎక్కువ వేయకూడదు. ఇదిగో ఇంకా బాగా వేయించుకుందాం. దీంట్లోకి ఇవ్వండి కొంచెం చింతపండు, ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఇంకా 2 వెల్లుల్లి రెప్పలు, ఇంకా దాంట్లోకి పచ్చిమిరకాయ మనం చట్నీ కోసం వేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ పోసుకుందాం. ఇదిగో మూత పెట్టేసుకుందాం, ఇంకా చట్నీ చేసుకుందాం. ఇదండి మొక్కని వాటర్ పోసుకుంటూ తిప్పుకుందాం. ఇదిగోండి ఇడ్లీ ఉడికినవి మనం ప్లేట్లో పెట్టుకుందాం. ఇదిగో ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అది కుంకుమ చెయ్యి దీపారాయణ చేసి వచ్చాను, అందుకని కుంకుమ అయింది. మా వారికి ఇడ్లీ సాఫ్ట్గా ఉన్నాయి బాబా. బాగుందా? ఓకేనండి, వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి.